5 మంది అయితే సరిపోతుంది. 4 మంది 5 మంది అయితే బాగా వద్దు చేపలు. యూట్యూబ్ ఛానల్ మాత్రం బాబు. మీ తమ్ముడు చూసే దీని కాడ కూకుండేది ఇంకా కాదులే ఈరోజు కదా అలా కాదులే అని అది బొచ్చాలి కాదు మీరు బాగా ఎట్లా నాలుగు దొరికింది. అంటే వలలో వేసినారా? ఇది చేతికే దొరికింది నాకు, అందుకే నువ్వే తెచ్చుకునేవాళ్ళే. చాలు దీనికి అది చాలా తేడా అంటాలే, దానికి గట్టి అంటే ఇది అంత చిన్నది కాబట్టి తొందరగా అవుతుంది. రూపాయి బిల్లలు నిండా ఇవి పెక్కలు ఒక్కోటి. కల్లీరా పెళ్లి కాకుండా చేయాలని ఇవి అడుగుతా ఉప్పు చేప ఇంట్లో కోనిక భయమా? నువ్వు అన్నా ఇద్దరు పోరి అదేంటి మా ఇంటికా లేవు వాళ్ళ ఇంట్లోకి లేవు. ఏం చేస్తావు లెక్కలు లేక లేదు. ఉప్పు కూడా తప్పగా తింటాను 10 రోజులే. అట్నే పెట్టు. వచ్చండి కాదని వచ్చండి. బస్సు వాయరా ఉప్పు దానికి ఏడ తెచ్చేముంది? కొంచెం నీట్గా ఉండు ఉండు. తోముగా ఏం తోమలేదు పోసేదే ఉప్పేసి తోమురా. తలకాయ వండుకోరా. అన్నుతా నాకేమవుతా నువ్వే వండుకో. ముక్కలు చేస్తలే తలకాయ కూడా ముక్కలు చేయనా అంత బాధలే. అడ్డంగా అంతే కదా. ఒక చెంప నువ్వు తీసుకో, ఒక చెంప ఆడ తీసుకొచ్చాడు. అలా మాట్లాడుకుంటారు. కింద పోసుకో పోసుకోకరావా చాలేరాబ్బా వాసన పోదా ఏం పోవాలా
తలకాయ తోక మొత్తం. తలకాయ నేను తిన్నాను, తలకాయ తీసుకో. నాకేమవసరం, తినకుంటే చేస్తాను దాంట్లో. సాధ్యం కదా, 4 ముక్కలు తీసుకున్నా. మళ్ళా పాలేగాడ నీకు వచ్చాడట. నీ పంచ కట్టుకోవడం నీకేం మా లోతుండే ఇల్లు పడవద్దా? తింటానులే. దేనికి యుద్ధాలు జరిగినాయి. బాగా దాని తలకాయ నీకు. నా తలకాయలో రుచి తింటా తలకాయ. దెబ్బ కప్పుకి దెబ్బ ఒకటి బోలకి ఇంట్లో పోయి మా బాగా మన ఇంట్లో తెల్లదప్ప అరిసా రుచి ఫ్రై చేసుకొని చేస్తాను తీసుకొస్తా. నువ్వే రేపు మా ఇంట్లో నూనె లేదు. నూనె అయిపోతే రక్తం వస్తున్నట్టు కాదంగా 10 తలలో లేచిందే అత్త ఏడండి ఏడా పెట్టుకో. నేను 10 రూపాయలు చాలు రబ్బరు ప్యాకెట్ల మీరా లెక్క అదే సరే బిడ్డ. కత్తలు ఉండే కదా బాగుంటాయి ఇక్కడ. ఏడండి ఇదేనా చెట్టు కూడా ఇది అది వంగబడి టేబుల్ తీసి నరేడు అనుకున్నావా? మొగదే లేరు ఇది చేప. మొగదే అని చెప్తాను. ఇద్దరా లోపల మచ్చుగా తిన్నాలా? నన్ను కడిగి ఎట్లా తింటారు అనుకున్నావు? ఆమ్లెట్లు వేసుకోరు బాగుంటుంది. అదే కొడు చేప గుడ్లతో ఆమ్లెట్ బాగులెట్ ఉంటుందంట. బాగుంటుంది ఆమ్లెట్. ఒరే నీకు తలకాయ దానిలో ఆమ్లెట్ వేసుకుంటారా ఎవడన్నా? దానిలో ఆమ్లెట్ వేసుకుంటాడా? మా చూసింటావు లేదురా నువ్వు. వాళ్ళకే అవసరం కాబట్టి ఎక్కించారట. ఎవరు క్రికెట్ కరిగానే అవుతా కొయ్యి చుట్టాలు వచ్చాను మళ్ళీ ఆడుకోవద్దు. బాలరాజు ఊగి వచ్చినాడు ఊగి ఇవ్వాలంట గడ్డ నిలబడి. దిగుడు అంటే సగం మధ్యాగా దిగుతామంటే ఎవడు ఇనుకుండేది. ఎప్పుడు ఇంతలా ఉప్పు ఇచ్చినారు రా తల్లి. మొన్న వచ్చిన 125 రూపాయలకు 25 ప్యాకెట్లని తీసుకునే సార్. ప్యాకెట్ 5 రూపాయలే పనిచేది. ఉండిలే తీసుకుని మన ప్యాకెట్ ఎప్పుడు ఎన్నాళ్ళు తీసుకొని అయిపోయినాక మళ్ళీ చేసుకోపోరా మీరు పేపర్ అన్నీ గంటకాలు వచ్చాయి చీరనాలకు. ఏముంటుంది చేపల ఇది అంతేనా? ఒరే
లావు చేప అని ఆశపడి సన్నది తీసుకునే సరిపోవు. అది తిరిగి దింగితే సరిపోదు. తినేనా బకెట్ ఏమైనా ఏమా వచ్చినారా? చేపలు తమ్ముతానా? వచ్చలే ఒక 5 నిమిషాలు. చేపలు తమ్ముతాయి. నేను 3 కోయలు వచ్చానా? వచ్చానాలే. వానికి ఒకటి మనకు ఒకటి ఏదన్నా ఎర్రవి 2 నల్లవి 2 మనకేమన్నా లేదు అదే ఏవైతే రా ఇద్దరా అద్దె